హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీలో ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, కంప్యూటర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, భారీగా అటెండర్ ఉద్యోగాలు కూడా ఉండడం అయితే జరిగింది. అన్ని అర్హతలతో ఉద్యోగాలు ఉన్నాయండి. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఓకేనా, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. ప్యూర్గా కాంట్రాక్ట్ బేసిస్లో వీటన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నారు. దాదాపుగా 160కి పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లోకల్ వాళ్ళు ఓన్ డిస్ట్రిక్ట్ వారు లోకల్, మిగతా వారు కూడా అప్లై చేసుకోవచ్చు మరి నాన్ లోకల్స్గా. కంప్లీట్ డీటెయిల్ చూద్దామండి, ఓకేనా. అంతేకాకుండా అందరికీ ముఖ్యమైన గమనిక, మన యాప్లో దివాళీ సందర్భంగా మంచి ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. గ్రామ వార్డు సచివాలయం, నెక్స్ట్ డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఉంది. టెస్ట్ సిరీస్ల పైన కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. హే గాయ్స్, మన యాప్లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి. దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము. అన్ని టెస్ట్ సిరీస్ల పైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి. సో చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ ఆఫర్ తీసుకుని రండి అని చెప్పేసి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు 99 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 కోర్సు, యానిమల్ హస్బెండరీ కోర్సు, అన్నిటిపైన కూడా భారీ ఆఫర్లు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఆఫర్ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒక రోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రము ఉండదు. జస్ట్ 99 రూపీస్కే అండి. సో 99 రూపీస్కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, సో కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరూ అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, చాలా క్లియర్గా. అన్ని బిడ్ బ్యాంకు కూడా అప్లికేషన్ మెథడ్లో ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఏపీ సచివాలయం, గ్రూప్ 2, డిఎస్సి, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డెమో చూడండి. సో గైస్, కంప్లీట్ వేకెన్సీ లిస్ట్ అయితే మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూడండి, మొత్తము 164 ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 1 by 1 అన్ని కూడా మనము చూద్దాము. ముందుగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్లో శాలరీ 32,000 వరకు అయితే ఉంటుంది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఒకటి ఉందండి, 32,000 శాలరీ ఉంటుంది. కంప్యూటర్ ప్రోగ్రామర్ 2 ఉన్నాయి, 34,000 జీతము. ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగాలండి 21 ఉన్నాయి, అవుట్సోర్సింగ్ బేసిస్ 15,000 జీతము. జనరల్ డ్యూటీ అటెండర్స్ మేల్ 28, 15,000 జీతము. మార్చురీ అటెండర్ 3 ఉన్నాయండి, 15,000 జీతము. స్టోర్ కీపర్ 3 ఉన్నాయి, 18,500 జీతము. ఎలక్ట్రికల్ హెల్పర్ 2 ఉన్నాయి, 15,000 జీతము. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అంటే పీఈటీ టీచర్ ఒకటి ఉందండి, 40,000 జీతము. పర్సనల్ అసిస్టెంట్ ఫీమేల్ ఒకటి ఉంది, 18,500 జీతము. జూనియర్ అసిస్టెంట్ 3 ఉన్నాయండి, 18,500. జూనియర్ స్టెనో 3 ఉన్నాయి, 18,500. డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్ 2 ఉన్నాయండి, 18,500. అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒకటి ఉంది, 20,600. హౌస్ కీపర్ వార్డెన్ ఫీమేల్ 2 ఉన్నాయి, 18,500. నెక్స్ట్ ఫిల్మ్ ఆపరేటర్ ఒకటి ఉంది, 18,500. అటెండర్స్ 4 ఉన్నాయి, 15,000 జీతము. క్లాస్ రూమ్ అటెండర్స్ ఫీమేల్ 2 ఉన్నాయి, 15,000. డ్రైవర్స్ హెవీ వెహికల్ 2 ఉన్నాయి, 18,500. డ్రైవర్స్ లైట్ వెహికల్ 2 ఉన్నాయి, 18,500 జీతము. వాచ్మెన్ 4 ఉన్నాయి, 15,000 జీతము. క్లీనర్స్ వ్యాన్ అటెండర్స్ 2 ఉన్నాయి, 15,000 జీతము. ఆయాస్ ఫీమేల్ ఆయాలు 2 ఉన్నాయండి, 15,000 జీతము. స్వీపర్ 3 ఉన్నాయి, 15,000 జీతము. ల్యాబ్ అటెండర్ ఫీమేల్ 3 ఉన్నాయి, 15,000. ల్యాబ్ అటెండర్ ఫీమేల్స్ 3 ఉన్నాయి, లైబ్రరీ అటెండర్ ఫీమేల్ 3 ఉన్నాయి, 15,000 జీతము. కుక్ వచ్చేసి 6 ఉన్నాయి, 15,000 జీతం. కిచెన్ బాయ్, టేబుల్ బాయ్ 3 ఉన్నాయి, 15,000 జీతం. దోబీ ఒకటి ఉంది, 15,000 జీతము. నెక్స్ట్ తోటి లేదా స్వీపర్ 3 ఉన్నాయి, 15,000 జీతము.
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది 34,580 సాలరీ. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది 34,580. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 32 ఉన్నాయి 32,670 సాలరీ. క్లినికల్ ఫిజియాలజిస్ట్ ఒకటి ఉంది 54,000 జీతం. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ ఒకటి ఉంది 54,000 జీతం. చైల్డ్ సైకాలజిస్ట్ ఒకటి ఉంది 54,000. స్పీచ్ థెరపిస్ట్ ఒకటి ఉంది 40,000. కార్డియాలజీ టెక్నీషియన్ 37,000 జీతము. స్టోర్ అటెండర్ 4 ఉన్నాయి 15,000 జీతం. మొత్తము 164 ఖాళీలు అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు. మరి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి అయితే విడుదల చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే భర్తీ చేయబోతున్నారు. మరి 5వ తారీఖు 11వ నెల 2023 నుంచి 11వ తారీఖు నవంబర్ 2023 లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, సో అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఉందండి. మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ప్యూర్లీ మెరిట్ బేసిస్లో అయితే వీటిని తీయడం జరుగుతుంది. ఓకేనా, ప్యూర్లీ మెరిట్ బేసిస్లో. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి ఒకసారి క్లియర్గా. సో మరి విత్ ఇన్ 1.5 మంత్లో అయితే మీరు జాబ్లో ఉంటారు ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఓకే, యాజ్ పర్ రిజర్వేషన్ కూడా ఇక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది మనకు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫార్మసిస్ట్ ఖచ్చితంగా బీ ఫార్మసీ అయితే ఉండాలండి. డి ఫామ్ లేదా బీ ఫామ్ ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్కి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ బీఎస్సీ ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్కి సిఎల్ఐసి అండి, సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండర్కి 10వ తరగతి ఉంటే సరిపోతుందండి. దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ పాస్ ఉంటే సరిపోతుందండి, లేదా డిప్లొమా పీజీడీసీ కూడా చేసి ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ థెరపీ చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండర్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఆర్ 10th. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మస్ట్ పాస్ డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వారు ఎలిజిబుల్. ఆఫీస్ సబార్డినేట్ 10వ తరగతి ఉంటే చాలు. స్టోర్ కీపర్ 10వ తరగతి ఉంటే చాలు. డ్రైవర్కి వచ్చేసి తెలుగు మరియు ఉర్దూ ఇంగ్లీష్ వచ్చి ఉండాలండి. హెవీ వెయిట్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. లైట్ వెయిట్ కూడా సేమ్ అండి, లైట్ వెయిట్ లైసెన్స్ ఉండాలి. మార్చురీ అటెండర్ 10వ తరగతి చాలు. అటెండర్కి 10వ తరగతి చాలు. డిఓ కంప్యూటర్ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ ఉండాలి. పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ చేసి ఉండాలి. కార్డియాలజీ టెక్నీషియన్ బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నాలజీ అనే కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్, దీనికి మినిమం డిగ్రీ జనరల్ క్వాలిఫికేషన్ పాస్ ఉండాలి. డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది, దాంతోపాటు పీజీడీసీ చేసి ఉండాలి. జూనియర్ స్టెనో ఎనీ డిగ్రీ ఉండాలి. దీంతో పాటుగా షార్ట్ హ్యాండ్ అయితే కంపల్సరీగా ఉండాలి, టైపింగ్. లైబ్రరీ అటెండర్ 10వ తరగతి చాలు. స్టోర్ అటెండర్ 10వ తరగతి చాలు. చైల్డ్ సైకాలజిస్ట్, దీనికి ఖచ్చితంగా ఎంఏ సైకాలజీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ వచ్చేసి డిఎం క్లినికల్ సైకాలజీ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ హెల్పర్ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ అయితే ఫీల్డ్లో ఉండాలి. వాచ్మెన్ 5వ తరగతి చదువుంటే సరిపోతుంది, సైకిల్ తొక్క రావాలి. ఓకే, కుక్ మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్, చదవడం రాయడం రావాలి. స్వీపర్ కూడా చదవడం రాయడం వచ్చి ఉండాలి. క్లీనర్ వ్యాన్ అటెండర్కి తెలుగు ఉర్దూ ఆర్ ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం అయితే రావాలి. ఆయాకు వచ్చేసి సేమ్ చదవడం రాయడం రావాలి. ధోబీ కూడా సేమ్. తోటి స్వీపర్, దీన్ని కూడా చదవడం రాయడము. చికెన్ బాయ్, దీన్ని కూడా చదవడం రాయడము. హౌస్ కీపర్, దీన్ని కూడా చదవడం రాయడము వచ్చి ఉంటే సరిపోతుందండి. క్లాస్ రూమ్ అటెండర్ ఫీమేల్స్ మస్ట్ ఏబుల్ టు రీడ్ అని చదవడం రాయడము. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, దీనికి ఖచ్చితంగా డిగ్రీ ఇన్ కంప్యూటర్ రిలేటెడ్ డిసిప్లిన్ అయితే ఉండాలి. బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్నా చాలు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మస్ట్ పాస్ అస్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ రిలేటెడ్ డిసిప్లిన్ అయితే ఉండాలి. ఫిల్మ్ మేకర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ వీడియో ప్రొడక్షన్ ఫిల్మ్ ఆర్ రెలవెంట్ ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామర్ మస్ట్ పాస్డ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్.
ఫిజికల్ ఎడ్యుకేషనల్ పీఈటీ, సో తెలుసు కదండి, బీపీటీ అయితే చేసి ఉండాలి. దీంట్లో పర్సనల్ అసిస్టెంట్ మినిమం డిగ్రీ అయితే ఉండాలంటూ తెలియజేశారు. 18 నుంచి 42 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల వయోపరిమితి, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాల వయోపరిమితిని ఇవ్వడం జరిగింది. డిజేబిలిటీ వాళ్ళకి ఇంకొక 10 సంవత్సరాల వయోపరిమితి. మరి ఫర్ ఓసీ క్యాండిడేట్ 250 రూపాయలు ఫీ అండి. ఎస్సీ ఎస్టీ ఛాలెంజర్ క్యాండిడేట్కి ఎగ్జామ్టెడ్, ఫీజు ఏమీ లేదు. ఓకే, మెథడ్ ఆఫ్ సెలెక్షన్ 100 మార్కులుగా ఉంటుంది. ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇది మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేస్తున్నారు ఆ ఫోటో ఇక్కడ అంటించండి. ఓకే, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నీ కూడా యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం వీటిని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫిల్ చేసి మరి మనము సో ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసి డీడీ అయితే తీయవలసి ఉంటుందండి. ఓకేనా, డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ జిఎంసి మచిలీపట్నం పేరు మీదగా తీస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి మనము అప్లికేషన్ ఫామ్ ఎక్కడికి పంపాలి అని చూసినట్లయితే సో ఇక్కడ మనకైతే క్లియర్గా పైన ఇచ్చారు చూడండి, అడ్రస్కి అయితే పంపిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫర్ ద అబో post are to be submitted at the office of principal Gout Medical College GGH Machilipatnam Krishna district on or before 11th November 2023. ఓకేనా, సో ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ని దాంతోపాటు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జడ్జ్ చేసి పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ వెళ్ళి ఇవ్వవచ్చు. ఓకేనా, సో గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.